నమస్తే. వెల్కమ్ టు ఆర్‌టీవీ. మొత్తానికి 'పెద్ది' మూవీ ఈరోజు ప్రీమియర్స్‌తో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సో, ఆల్రెడీ షో చూసిన ఫాన్స్ అందరూ గూడా చాలా హ్యాపీగా వాళ్ళ రివ్యూస్ చెప్తూ ఉన్నారు. సో, మరి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారున్నారు. ఆయనకి ఎట్లా అనిపించింది మూవీ? సో, 'పెద్ది' మూవీ రివ్యూ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ 'పెద్ది' మూవీ ఎలా అనిపిచ్చింది? అసలు అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అన్నారు, క్రికెట్ అన్నారు, మళ్ళీ అండ్ ఇంకా అథ్లెట్‌గా గూడా రెజ్లరు రెజ్లరు 3 అన్నారు. అసలు ఆ 3 కలిపి 3 మళ్ళీ ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అసలు స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ గూడా ట్రైలర్ చూసిన తర్వాత ఏం వచ్చింది. లేదండి. ఆయన ఏం ఉండబోతోంది ఈ సినిమాలో అనేది తన హ్మ్. ట్రైలర్‌ల నుంచి, అలాగే ప్రమోషనల్ కంటెంట్ నుంచి జనాలకి కన్వే చేసాడు. ఓకే. అంటే జనాల్ని ప్రిపేర్ చేసాడు. సినిమాకి మీరెక్కువ అంచనాలేసుకోకండి. ఇది ఉండబోతోంది సినిమాలో అని ప్రిపేర్ చేసాడు వ్యూహాత్మకంగానే బుచ్చిబాబు గారు. ఓకే. థియేటర్‌లోకెళ్ళినటువంటి ప్రేక్షకులు డిసప్పాయింట్ కాలేదు. ఏది ఊహించారో అదే ఉంది. అంతకు మించి లేదు. అంతకంటే తక్కువ లేదు. ఓకే. కనుక పర్లేదు అనే మాట బయటకొచ్చిన ప్రేక్షకుడు అనే విధంగా ప్రిపేర్ చేశాడు ముందే. ఓకే. అదొక వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయింది. అలాగే 'రామ్ చరణ్' చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. డెఫినెట్‌గా తను 3 వేరియేషన్స్‌లో కనిపించటం మాత్రమే కాదు, ఇప్పటివరకు 'రామ్ చరణ్' చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. నటుడిగా తను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాడు. అంటే డబ్బింగ్‌లో ఆ స్లాంగ్ మెయింటైన్ చేయటంలో అక్కడక్కడ కొంచెం పంటి కింద రాళ్ళలాగా దొర్లినటువంటి డైలాగ్స్ ఉన్నాయి గానీ, హ్మ్. ఓవరాల్‌గా 'రామ్ చరణ్' చాలా కష్టపడ్డాడు సినిమాకి. హ్మ్. అంటే డైరెక్టర్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బావుండేది ఓకే. డబ్బింగ్ దగ్గర. పర్టిక్యులర్‌గా ఈ డైలాగ్‌లో అనివార్యంగా దొర్లేటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు ప్రొనౌన్సియేషను ఆ ప్రాంతపు యాసలోకి తీసుకెళ్ళి చెప్పించుంటే బావుండేది. హ్మ్. ఆర్గానిక్‌గా ఉండేది. అలా కాకుండా వీళ్ళు రొటీన్‌గా చెప్పేశారు. వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇతను తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నాడు అని అనుకునే ప్రమాదం ఉంది. ఓకే. అలాంటివి కొంచెం పరిహరించుకునుంటే బావుండేది. ఓవరాల్‌గా ఆ క్యారెక్టర్‌ని రూటెడ్‌గా డిజైన్ చేసుకున్నాడు. ఈ రూటెడ్‌గా డిజైన్ చేసుకొని హీరో సెంట్రిక్‌గా కథను నడపటం వలన ఇది పబ్లిక్ ఇష్యూ. అంటే వెలుగు చూడని గ్రామాలు అంటారు. బేచిరాగ్ విలేజెస్ అంటారు వాటిని. హ్మ్. వెలుగు పడని గ్రామాలు. ఆ సమూహాలు ప్రపంచానికి తెలీదు. వాళ్ళు ఓటర్ లిస్ట్‌లో కూడా ఉండరు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఎలా చూస్తాయంటే ఓటు హక్కు ఉన్నవాడినే మనిషిగా చూస్తాయి. అంటే వాడితో పనుంటుంది గాబట్టి. కాబట్టి వాడికి ఓటు లేదు అంటే గనక ఆడిని ఏం చేయటానికైనా సిద్ధపడిపోతారు. అది ఈ సినిమాలో బాగా ఎక్స్‌పోజ్ చేయగలిగాడు. 2, 3 సీన్స్‌లో బుచ్చిబాబు పర్టిక్యులర్‌గా ఈ జగపతి బాబు క్యారెక్టర్ ఆ ఊరి కోసం పోరాటం మొదలుపెట్టినటువంటి వాడిగా జగపతి బాబు క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి పేరు గూడా అప్పల్ సూరి అని పెట్టాడాయన. ఈ అప్పల్ సూరి అనే ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో. ఓకే. మామిడి అప్పల సూరి ఆయన. హుహు. ఆ మామిడి అప్పల సూరి కూడా జనం కోసం పోరాడిన క్యారెక్టరే అది. ఆ పోరాటంలోనే చనిపోయాడాయన. ఆ రిఫరెన్సెస్ ఏవో తీసుకొని అల్లిన క్యారెక్టర్ లాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ పేరు అలా పెట్టడం వలన. అందుకని ఆ క్యారెక్టర్ నుంచి అప్పల సూరి గారి ఆర్గ్యుమెంట్ కూడా అదే. ప్రజలంటే మామిడి అప్పల సూరి గారు. హ్మ్. ప్రజలంటే ఓటర్లు మాత్రమే మీకు. మీకు ఓట్లు పడవు అనుకుంటే జనాల్ని ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతారు మీరు. కాబట్టి ఎన్నికల్ని బహిష్కరించటం ద్వారా మేము మీ మీద రివెంజ్ తీర్చుకుంటాం అని మాట్లాడేవాడాయన ఆ హ్మ్. రోజుల్లో. అలాంటి సందర్భం ఉంది ఈ సినిమాలో. అయితే అలా రియాక్ట్ కాడు ఈ అప్పల సూరి. ప్రాధేయపూర్వకంగానే సబ్మిసివ్‌గానే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఆయన సాధించలేకపోయాను అనేటువంటి ఒక డిప్రెషన్‌లోకి వెళ్తుంది ఆ క్యారెక్టర్. అది బాగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్‌ని. జగపతి బాబు కూడా చాలా బాగా అర్థం చేసుకొని నటించాడు. నటించాడు. డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పాడాయన. హ్మ్. అది వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్. అలాగే 'రామ్ చరణ్' క్యారెక్టర్‌లో నిజాయితీ వర్కౌట్ అయింది. 'శివరాజ్ కుమార్' గారు చేసిన క్యారెక్టరు అది కూడా ఆయన చేయటం వలన ఫ్రెష్‌గా అనిపించిందది. ఓకే. అలాగే బుచ్చిబాబు చేసిన ఇంకొక గొప్ప పనేంటంటే
తను అనుకున్నటువంటి ప్రతి క్యారెక్టర్‌కి జనాలకి పెద్దగా తెలియని ముఖాలనే వాడాడు. హ్మ్. దాంతో ఒక ఫ్రెష్‌నెస్ వచ్చింది. కథలోనే ఇట్‌సెల్ఫ్ ఒక ఫ్రెష్‌నెస్ ఉంది. అతను ఇలా వెలుగు చూడని గ్రామం కథని ఎంచుకోవడంలోనే ఒక కొత్తదనం కనిపించింది. ఆ ఊరి కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడే యువకుడు. అంటే ఊరిని మోటివేట్ చేయటంగా గనక ఆ క్యారెక్టర్‌ని డ్రైవ్ చేసుంటే, ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యేది ఆ క్యారెక్టరు. ఆ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయటం అనే ఏరియాలోకి వెళ్ళకపోవడం వలన, హీరో తన నిర్ణయాల ప్రకారం ఆ ఊరిని ఎలా బయటకు తీసుకురావాలో తనొక స్కీమ్ చేసుకుంటాడు. అది తను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో ఏమవుతుందంటే పబ్లిక్ ఔట్ ఫోకస్‌లోకెళ్తారు ఈ సినిమాలో. హ్మ్. అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి. అది లోపమే సినిమాలో. కథ అనుకున్నప్పుడే వాళ్ళకి అది తట్టి ఉండాలి. ఓకే. తట్టలేదు. వాళ్ళలా హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసుకుంటున్నాం చాలు అని అనుకున్నాడు డైరెక్టర్ గారు. అందుకని ఇదొక లోపం సినిమాలో. దాంతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొక లోపం. ఓకే. అంటే మనకొక సాంప్రదాయం ఉంది. విలన్ కూతురు హీరోయిన్‌గా ఉండటం హ్మ్. అనేది కమర్షియల్ సినిమాలో ఒక డిజైన్. అందుకని హీరోయిన్ క్యారెక్టర్‌ని అక్కడ లొకేట్ చేశాడు. హ్మ్. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ అని చెప్పే క్యారెక్టర్ ఏమీ లేదు. ఓకే. అంటే స్ట్రెయిట్‌ని విలన్‌గా చెప్పే ప్రయత్నం చేయటం అనేది అభినందించదగ్గ విషయమే. బుచ్చిబాబు ఆ సాహసం చేశాడు. మన వాళ్ళు ఇప్పటిదాకా ఆ పని చేయలేదు ఏ హ్మ్. డైరెక్టర్. ఇతను స్ట్రెయిట్‌ని విలన్‌గా చూపిస్తూ, స్ట్రెయిట్ మెకానిజంని విలన్స్‌గా ప్రొజెక్ట్ చేస్తూ నడిపాడు. అది బావుంది. ఆ లైన్ అనుకోవటం దగ్గర వాళ్ళు కొంచెం తెలివి ప్రదర్శించారు. హ్మ్. ఇలాంటి కొన్ని మెళకువలు ఉండటం వలన సినిమా కొంచెం ఎంగేజ్ చేసింది జనాలని. ఓకే. రొటీన్ కథలాగా ఫీల్ కాకుండా వీళ్ళు ఎంగేజ్ అవ్వటానికి కారణం ఈ అంశాలన్నీ. ఓకే. అందుకని యాక్చువల్‌గా అతను ఇంతకుముందు చేసిన 'ఆచార్య', 'గేమ్ చేంజర్'లతో పోలిస్తే ఇది డెఫినిట్‌గా బెటర్ సినిమా. హ్మ్. థియేటర్‌కెళ్ళిన జనాలకి కొన్ని విషయాలు కొత్తగా అనిపించే సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే. 'రామ్ చరణ్' కష్టం వృధా పోదు. ఇది వాళ్ళ టార్గెట్ 'పుష్పా'ని కొట్టడం. ఓకే. అది పాసిబుల్ అవుతుందంటారా? ఆ ఇప్పుడు 'రామ్ 'పుష్పా'ని చరణ్' కొట్టడం కష్టానికి తగిన ఫలితమే వచ్చిందంటారా ఈ అంటే 'పెద్ది' మూవీతో? 'పుష్పా'ని కొట్టడం అనేది సాధ్యమా? లేదా? అనేది చెప్పడం కష్టం. హ్మ్. ఎందుకంటే హిందీ బెల్ట్‌లో ఈ సినిమా ఎలా కనెక్ట్ అవుతుందనే దాన్ని బట్టి చూడాలి. ఓకే. అయితే ఇక్కడ జనాల్ని ఫోకస్‌లోకి తీసుకొచ్చి ఇతన్ని లీడర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ కథని అంటే అతను ఒక తనకి తానే ఒక గిరి గీసుకున్నాడు డైరెక్టర్. హ్మ్. గెలిచిన వాడి మాటలు ప్రపంచం వింటుంది అని ఫిక్స్ అయ్యాడు తను. ఓకే. ఫిక్స్ అయ్యి ఆ గెలుపు కోసం కసరత్తు చేసే ప్రోగ్రామ్‌లో హీరో క్యారెక్టర్‌ని పెట్టేసాడు. హ్మ్. హీరో క్యారెక్టర్ జస్ట్ అదొకటే ఒకటే సింగిల్ ప్రోగ్రామ్‌లో నడుస్తుంది. ఓకే. అలా కాకుండా తమ మీద ఈ అణిచివేతలు, ఈ దొంతరల సమాజము, ఈ దొంతరల సమాజంలో జరుగుతున్న అణిచివేత గురించి మాట్లాడే ప్రయత్నం గనక చేయించుంటే ఆ క్యారెక్టర్‌తో హ్మ్. అది డెఫినిట్‌గా బెటర్ వేలో వెళ్ళేది. అంటే ఒక ఫైటింగ్ ప్రోగ్రామ్ లేదు ఓకే. సినిమాలో. తను మాట్లాడతాడు, అవతల వాడు కన్విన్స్ అవుతాడు. ఆహ్, ఏది అనుకున్నారో అది జరిగిపోతుంది. ఓకే. అలా ఉండదు జీవితం. హ్మ్. సినిమా కథ కాబట్టి అలా ఎమోషనల్‌గా నడిపేశాడు గానీ, ప్రతి చిన్నది సాధించుకోవటానికి చాలా బీభత్సమైన యుద్ధం చేయాల్సుంటుంది. ఆదివాసీలు ఐటీడీఏలు సాధించుకోవటానికి చాలా యుద్ధం చేసి, చాలా నెత్తురు పారిస్తే గాని అవి రాలా. హ్మ్. శ్రీకాకుళ ఉద్యమం సాధించిన విజయం ఐటీడీఏ. ఎంతమంది చనిపోయారో లెక్కలేదు అందులో. ఓకే. ఇలాంటివి కొంచెం పట్టించుకునుంటే బావుండేది. స్ట్రెయిట్‌ని విలన్‌గా ఊహించిన పెద్ద మనిషికి, ఈ ఎలిమెంట్స్ ఎందుకు తట్టలేదు అని అనిపించింది. ఓకే. అయితే 'రామ్ చరణ్' ప్రతి ఈవెంట్‌లోనూ చెప్పుకొచ్చారు. 'ట్రిపుల్ ఆర్', 'రంగస్థలం' లాగా ఈ సినిమా కూడా డెఫినిట్‌గా నా కెరియర్‌లో ఒక మంచి మూవీ అవుతుందని చెప్పేసి చెప్పారు. లేదు లేదు. ఇప్పటిదాకా ఆయన చేసిన క్యారెక్టర్‌లన్నిటిలోకి ఇది బెటర్ క్యారెక్టర్. ఓకే. డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్‌లో తన పెర్ఫార్మన్స్ కూడా చాలా పరిణతి చెందింది. హ్మ్. ఆహ్, ఢిల్లీలో ఒంటరిగా తపన పడుతూ ఆ ఊరు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కష్టపడే సన్నివేశాల్లో చాలా బాగా నటించాడతను. ఓకే. కాకపోతే ఆ సీన్‌లన్నీ కూడా ఒక కథలో ఉన్న డొల్లతనాన్ని చూపించినాయి. హ్మ్. అలా కాకుండా పబ్లిక్ ఇన్వాల్వ్‌మెంట్ పబ్లిక్‌ని ఔట్ ఫోకస్‌లోకి నెట్టేయకుండా కొంచెం ఫోకస్‌లో ఉంచుంటే, ఓకే. ఇది ఇంకొక బెటర్ సినిమా అయ్యుండేది. హ్మ్. అది జరగల. ఓకే. అది జరగకపోవటం అనేది మరి వాళ్ళెలా ఆలోచించారు స్క్రిప్ట్ రైటర్‌లనేది
లాస్ట్ 40 మినిట్స్‌ని హైలైట్ చేస్తూ వచ్చారు ప్రతి ఈవెంట్‌లో కూడా. లాస్ట్ 40 మినిట్స్ చాలా ఎమోషనల్‌గా గుండె బరువెక్కిపోతుంది అన్నారు. అది ఏమన్నా వర్కౌట్ అంతేం అయిందంటారా? లేదండి. హ్మ్. సినిమా నార్మల్‌గానే ఉంది. అది వాళ్ళు చెప్పినంత హ్మ్. లేదు గానీ, ఎమోషనల్‌గా అయితే ఉంది. ఓకే. ఎమోషనల్‌గా ఉంది. ఒక త్యాగం ఉంది. హ్మ్. ఆ క్యారెక్టర్‌లో అవన్నీ వర్కౌట్ అయినాయి. హ్మ్. వర్కౌట్ అయినాయి. అంటే ఆయన చాలా చెప్పాడు. 50 సార్లు చూసాను క్లైమాక్స్. ఓకే. నాకే కన్నీరు వచ్చింది అన్నట్టుగా డైరెక్టర్ గారు మాట్లాడాడు. హ్మ్. అంటే తన వండుకున్న వంటకం కాబట్టి తనకి హ్మ్. అది గొప్పగా అనిపించుండొచ్చు గానీ, ఆ కథలో ఉండాల్సిన లోపాలున్నాయి. ఓకే. అవి సవరించుకునుంటే డెఫినెట్‌గా మంచి సినిమా అయ్యేదిది. అంటే నేననుకున్న లైనేంటంటే, ఈ సినిమాకి సంబంధించి హ్మ్. అలాంటి ఊర్లల్లో జనాల్ని అసాంఘిక కార్యక్రమాలకి, నేర ప్రపంచానికి వాడుకుంటారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిటీ ఉండదు గాబట్టి, ఆ పని జేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పారేస్తే కొంత డబ్బులిచ్చేస్తే ఆళ్ళు బతుకాళ్ళు బతుకుతారు. హ్మ్. వాళ్ళు అడపాదడపా పోలీసులు అక్కడ గూడా టార్గెట్ చేసి టార్చర్ పెడుతూ ఉంటారు ఈళ్ళని. ఓకే. అలా ఈ లెక్కల్లో లేకపోవడం, గుర్తింపుకు నోచుకోకపోవడం హ్మ్. అనేది వాళ్ళ జీవితాలకు ఒక శాపంగా మారుతుంది. హ్మ్. దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పి ఉండొచ్చు. అది చెప్పే ప్రయత్నం చేయలే ఆయన. ఓకే. వాళ్ళకి ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందవు. అందకపోగా వాళ్ళని నేరస్తులుగా చూస్తుంది ప్రపంచం. పారిశుధ్య పనులు అన్నీ వాళ్ళతోనే చేయించుకుంటారు. అందుకని అక్కడ ఇంకొంచెం రూటెడ్‌గా వెళ్ళి ఆ ఊరి గురించి, ఆ ఊరి చరిత్రని, వాళ్ళ సఫరింగ్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా ప్రొజెక్ట్ చేస్తే బావుండేది. ఓకే. ఆ ప్రయత్నం చేయలే అతను. హ్మ్. అది ఒక డొల్లతనమే. ఓకే. అలాగే జనాల్ని ఔట్ ఫోకస్‌లోకి నెట్టి హీరోని ఎలివేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం కూడా డొల్లే. ఓకే. అలాంటివి కొన్ని పరిహరించుకునుంటే ఇది మంచి సినిమా అయ్యేది. పర్లేదు ఇప్పటి వరకు హ్మ్. సినిమా ఎంగేజింగ్‌గా నడపగలిగాడు. ఓకే. కమర్షియల్ సినిమా పర్పస్ అదే. ఓకే. కానండి 'రామ్ చరణ్‌కి' ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవుతుందంటారా? కొంచెం భారీగా. ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్‌లో మంచి ప్రెజెన్సే ఉంది ఆయనకి. హ్మ్. మంచి ప్రెజెన్స్ ఉంది. 'ట్రిపుల్ ఆర్' 1000 క్రోర్ క్లబ్‌లో సినిమా. హ్మ్. 1200 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. కాబట్టి తన ప్రెజెన్స్ ఉంది. స్థిరపరుచుకుంటాడా లేదా అన్నది ఈ సినిమాతో తెలియాలి. ఓకే. అంటే ఈ కంటెంట్ అక్కడ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. హ్మ్. హిందీ బెల్ట్‌లో బానే ప్రమోట్ చేశారు సినిమాని. ఆ ప్రమోషన్ వర్కౌట్ అయితే సినిమా వెళ్ళిపోవాలక్కడ. హ్మ్. అక్కడ గనక కరెక్ట్ అయితే వీళ్ళు 1000 క్రోర్ క్లబ్‌లోకి చేరతారు. ఓకే. కానీ అది కాదు వీళ్ళ టార్గెట్. పుష్పాని కొట్టాలి. హ్మ్. పుష్పాని కొట్టటం జరుగుతుందా లేదా అన్నదైతే కొంచెం డౌటే. ఓకే. చూడాలి. హ్మ్. 'ధురంధర్‌కే' సాధ్యం కాల. హ్మ్. అందుకని అయితే ట్రాక్‌లో పడ్డాడు 'రామ్ చరణ్.' హ్మ్. ట్రాక్‌లో పడ్డాడు. నెక్స్ట్ 'సుకుమార్‌తో' సినిమా ఉంది. హ్మ్. బహుశా ఆ సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్‌లో ఉండొచ్చు. అదేదైనా వర్కౌట్ అయ్యి ఆయన కోరిక తీర్చొచ్చు. ఓకే. రైట్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.